केंद्र सरकार पर तेलंगाना राज्य के मंत्रियों ने आग उगली है। उन्होंने कहा कि भारतीय जनता पार्टी चिल्लर सस्ती राजनीति कर रही है। राज्य के पशु संवर्धन मंत्री तलसानी श्रीनिवास यादव ने कहा कि राज्य सरकार ने जो विकास कार्य किए हैं उस पर वे सार्वजनिक खुली बहस करने के लिए तैयार हैं। उन्होंने इस चुनौती के साथ भारतीय जनता पार्टी की निंदा करते हुए कहा कि भारतीय जनता पार्टी सस्ती घिनौनी चिल्लर राजनीति कर रही है। కేసీఆర్ గారు దమ్మున్నోడు అనుకున్నా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్తారు. కేసీఆర్ గారికి దమ్ముందో లేదో నీ ప్రధానమంత్రిని అడిగితే తెలుస్తుంది. రెండోది ఆయన నేను ముఖ్యమంత్రిగా 4 సార్లు అయిందని చెప్తున్నాను. అసలు ఈసారి నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినా చెప్పగలుగుతావా? ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ని పడగొట్టి మధ్యప్రదేశ్లో ఆల్రెడీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ గతంలో ఉన్న గవర్నమెంట్ని పాడగొట్టి దొంగచాటున జరిగి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయినటువంటి నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అసలు తెలంగాణ రాష్ట్రానికి నీ కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పగలుగుతారా? తెలంగాణ రాష్ట్రం అంధాకారంలో ఉందంట. నీ మధ్యప్రదేశ్లో ఉందా, నీ గుజరాత్లో ఉందా, ఈ దేశంలో అంధాకారంలో ఉందా, తెలంగాణ రాష్ట్రం ఉందా? ఒక్కసారి మరి డిబేట్ పెడదామా, లేకపోతే మీ ఏజెన్సీల ద్వారా మనం విజిట్ చేస్తామా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీకు ఎన్నో చెప్పుకోవడానికి 24 గంటల కరెంటు మొదలుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుకొని మిషన్ కాకతీయ మొదలుకొని రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, कल्याण लक्ष्मी। राज्य के मंत्री गंगुला कमलाकर ने भारतीय जनता पार्टी से सवाल करते हुए कहा कि यदि हम चाहते तो शिवराज सिंह चौहान यहां फ्लाइट से नीचे उतर पाते। उन्होंने आरोप लगाया कि शिवराज सिंह कांग्रेस पार्टी के विधायकों को खरीदकर मुख्यमंत्री बने हैं। राज्य के मंत्री गंगुला कमलाकर ने मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री शिवराज सिंह चौहान की आलोचना करते हुए कहा कि शिवराज सिंह मध्य प्रदेश में अपने शासनकाल में कितने लोगों को रोजगार उपलब्ध कराए हैं, इसका खुलासा करें। उन्होंने कहा कि यदि हम चाहें तो शिवराज सिंह को हवाई अड्डे से ही वापस लौटा दिए होते। उन्हें राज्य सरकार की आलोचना करने या मुख्यमंत्री केसीआर के बारे में बात करने का कोई अधिकार नहीं है। నిజంగానే టీఆర్ఎస్ పార్టీ తలుసుకుంటే నీ ఫ్లైట్లోకి వెళ్ళి నువ్వు దిగేవాడివా? దిగినా మళ్ళీ ఎక్కడిచ్చేవాళ్ళం మేము. ఎందుకంటే నేను అతిథిగా భావించుకోండి, గౌరవ ముఖ్యమంత్రి గారు అతిథిగా భావించింది కాబట్టి ఆ గౌరవం ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటర్న్ పంపించగలిగినాం మేము. అది మా సంస్కృతి. అది భయం అంటే ఏందో అప్పుడు చూపించేవాళ్ళం మేము మీకు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని, సెంట్రల్ మినిస్టర్ పదవిని త్యాగం చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం కోసము పదవిని రాజీనామా చేసిన వ్యక్తి. కానీ నువ్వు పదవి ఆకాంక్షతో, పదవి వ్యామోహంతో కాంగ్రెస్ పార్టీని చీల్చి దొడ్డిదారిన ముఖ్యమంత్రి ఘనత నీది. నీకు మా కేసీఆర్ గారికి అసలు ఎక్కడైనా పొంతన ఉందా? రోజు బండి సంజయ్ కల్లోకి వస్తున్నట. ఈరోజు మీకు కల్లో రాగానే ఉలిక్కిపడంగా ఒక్కొక్క ముఖ్యమంత్రి వస్తుండు. రాత్రి నిద్ర పట్టనిస్తున్నామా కేసీఆర్ మిమ్మల్ని? అందరు ముఖ్యమంత్రి కళ్ళలో వచ్చి ఉలిక్కిపడ లేచి తెలంగాణ రాష్ట్రం వైపు వస్తుంది. मंत्री श्रीनिवास गौड़ ने भारतीय जनता पार्टी पर भड़कते हुए कहा कि भारतीय जनता पार्टी नेताओं की बुद्धि भ्रष्ट हो गई है, इसलिए वह अनाप शनाप बातें कर रहे हैं। राज्य के आबकारी मंत्री श्रीनिवास गौड़ ने कहा कि भारतीय जनता पार्टी के नेता किस मुंह से बात कर रहे हैं यह समझ नहीं आ रहा है। भारतीय जनता पार्टी के नेताओं की बुद्धि भ्रमित हो गई है, इस कारण मनमाने ढंग से अनाप शनाप बातें कर रहे हैं। उन्होंने कहा कि भारतीय जनता पार्टी के नेता शिवराज सिंह की योग्यता मुख्यमंत्री केसीआर की आलोचना करने लायक नहीं है। उन्होंने शिवराज सिंह से सवाल किया
कि वे अपने शासन में लागू किए गए कल्याणकारी कार्यक्रमों तथा योजनाओं का हमारे राज्य में खुलासा करें। ఒక సీఎం అయి ఉండి ఇంకొక సీఎంని ఎట్లా మాట్లాడాలా, ఎలా గౌరవించాలనేటువంటి అంత జ్ఞానం కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అసలు 4 సార్లు సీఎం అయినా అన్నారు మీరు. 4 సార్లు ఎట్లా సీఎం అయినరు? మొన్న సీఎం ఎట్లా అయినరు? మాది రహదారి, మీది అడ్డదారి. మా దారికి మీ దారికి చాలా భేదం ఉంది. అసలు మీరు మీ పరిపాలన మాకు మీకు ఏమిట్ల లెక్క? ఒక పోలిక ఉందా మీకు మాకు? ఈరోజు ఏ ఇండెక్స్ తీసుకున్నా 15 రకాలుగా 20 రకాలుగా ఇండెక్స్లలో రాష్ట్రం అనేది దేశంలోనే నెంబర్ 1లో ఉంది. మీరు 4 సార్లు సీఎం ఏం మొరగొట్టి? 4 సార్లు సీఎం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినావా? 4 సార్లు సీఎం కళ్యాణ లక్ష్మి ఇచ్చినావా? हैदराबाद महानगर में 27 बस्ती दवाखाने शीघ्र ही उपलब्ध कराए जाएंगे। इन दवाखानों की व्यवस्था जीएचएमसी तथा चिकित्सा एवं स्वास्थ्य विभाग के संयुक्त तत्वावधान में की जाएगी। स्वास्थ्य विभाग के अधिकारी ने बताया कि 27 नए बस्ती दवाखानों के लिए भवनों की पहचान, सुविधाओं की व्यवस्था, डॉक्टरों तथा कर्मचारियों की नियुक्तियां आदि अंतिम चरण में है। उन्होंने बताया कि शीघ्र ही इन बस्ती दवाखानों का उद्घाटन किया जाएगा। अधिकारी ने बताया कि वर्तमान समय में हैदराबाद नगर में 256 दवाखानों में जनता को उपचार सुविधाएं उपलब्ध की जा रही है। उन्होंने यह भी बताया कि बस्ती दवाखानों में 54 प्रकार के जांच परीक्षण तथा कई रोगों के लिए उपचार सुविधाएं उपलब्ध कराई गई है। स्वास्थ्य अधिकारी ने बताया कि आवश्यकतानुसार अन्य बड़े अस्पतालों के लिए रोगियों को भेजा जा रहा है। उन्होंने बताया कि यहाँ तक कि कैंसर निर्धारण की जांच परीक्षाएं भी बस्ती दवाखानों में ही की जा रही है। मेरचल जिला मल्काजगिरी क्षेत्र के विधायक मेनमपल्ली हनुमंतराव का जन्मदिन समारोह भव्य रूप से आयोजित किया गया। जन्मदिन के अवसर पर हनुमंतराव ने दिव्यांगों को व्हीलचेयर प्रदान किए। अपने जन्मदिन के मौके पर विधायक मेनमपल्ली हनुमंतराव ने कहा कि मानव सेवा ही माधव सेवा है। आज अपने जन्म दिवस के मौके पर दिव्यांगों की सहायता करते हुए मुझे आनंद की अनुभूति हो रही है। इस अवसर पर पार्षद सुनीता राम यादव सहित टीआरएस के नेता, कार्यकर्ता आदि भारी संख्या में लोग उपस्थित थे। सभी उपस्थितों ने विधायक को जन्मदिन की हार्दिक शुभकामनाएं दी। ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి హ్యాపీ బర్త్డే అడ్వాన్స్గా. అలాగే ఆయన బర్త్డే సందర్భంగా వికలాంగులకి ఒక 25 మందికి ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ అమ్మలకి, పాస్టర్స్కి 25 మందికి చీరలు ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారికి కూడా శారీస్ బహుకరించడం జరిగింది మా 141 డివిజన్లో. అంతేకాకుండా అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. त्योहारों के आते ही बस अधिकांश लोग अपनी पैतृक ग्रामों की ओर चल पड़ते हैं। ये लोग त्योहार से कुछ दिन पूर्व नगरों शहरों को छोड़ अपने गांव पहुंचते हैं। ऐसे में चोर इसी मौके की आड़ में ताले लगे मकानों को निशाना बनाकर घरों में घुसकर चोरियां करते हैं। इतना ही नहीं, चोर घर में जो हाथ लगे उसी को लूटकर चंपत हो जाते हैं। संक्रांति पर्व के संदर्भ में हैदराबाद नगर 2-3 दिनों के लिए सुनसान हो जाएगा। इस संदर्भ में जानकारी मिली है कि कुछ अंतर्राज्यीय चोरों के गिरोह हैदराबाद शहर में प्रवेश किए हैं। इसी संदर्भ में पुलिस ने आंकलन लगाया है कि चोरों के गिरोह ताले लगे मकानों को ही अपना निशाना बना सकते हैं। विश्वस्त सूत्रों से प्राप्त जानकारी के अनुसार पुलिस रात्रिकालीन गश्त एवं पेट्रोलिंग बढ़ाने के साथ साथ पुराने अपराधियों पर तथा गिरोहों की हरकतों पर निगरानी रखे हुए हैं। इसी परिवेश में यह भी संभावनाएं व्यक्त की जा रही है कि नगर के सीमावर्ती क्षेत्रों में अपना ठिकाना जमाए लोगों के परिवार इन चोरों के गिरोह की मदद कर रहे हैं। पूर्व में पुराने मंजे हुए आपराधिक गिरोह ही लूटपाट की घटनाओं को अंजाम देते थे, लेकिन अब कोविड कारणों के चलते अनेकों लोग अपना रोजगार, नौकरियां आदि चले जाने से
कुछ युवक भी चोरी के रास्ते पर उतरे हैं। पुलिस के रिकॉर्ड बता रहे हैं कि हैदराबाद महानगर के भीतर पारदी, स्टुअर्टपुरम, चड्डी, पामुला बस्ती के नामों से संबंधित गिरोह ही बड़े पैमाने पर चोरियां एवं लूटपाट की कार्रवाइयों को अंजाम देते आए हैं। अब इस त्यौहार के मौसम में इन गिरोहों को चोरी करने के मौके मिलने की उम्मीदें होंगी। वे मौका मिलते ही अपना हमला करने की तैयारियों में लगे हुए हैं। वहीं पुलिस भी अपने निगरानी की कार्रवाई अग्रिम रूप से तैयार कर रखी है, जिसके लिए सीसीटीवी कैमरों की भी मदद ली जा रही है। हैदराबाद नगर से संबंध पोषण विशेषज्ञ डॉक्टर मतीन असरार को एक दुर्लभ सम्मान प्राप्त हुआ है। नई दिल्ली में संपन्न सौंदर्य प्रतियोगिता में मतीन असरार को 2 वर्गों में पदक प्राप्त हुए हैं। उस्मानिया विश्वविद्यालय से पीएचडी पूर्ण किए डॉक्टर मतीन असरार इस समय नगर के कई अस्पतालों में अपनी सेवाएं प्रदान कर रहे हैं। गत सप्ताह देश की राजधानी दिल्ली में संपन्न हुए मिसेस इंडिया 1 in a मिलियन क्लासिक वर्ग में भाग ली डॉक्टर मतीन असरार ब्यूटी विथ ब्रेन इंटरनेशनल आइकॉन वर्ग में भी विजेता चुनी गई। इस जीत के मौके पर मतीन असरार ने कहा कि मैं एक डॉक्टर होते हुए इस प्रतियोगिता में विजेता के रूप में चुना जाना मेरे लिए बहुत ही खुशी की बात है। इस प्रतियोगिता में देश भर से 103 महिलाओं ने भाग लिया था। भारतीय जनता पार्टी हुजूराबाद क्षेत्र के विधायक ईटेला राजेंद्र ने कहा कि मीडिया पर सरकार तथा पुलिस द्वारा हमले करना यह एक नकारात्मक कार्यवाही है। उन्होंने आक्रोश व्यक्त करते हुए कहा कि हुजूराबाद से मीडिया पर हमले करना आरंभ हुआ है। ईटेला ने मांग की है कि पत्रकारों पर किए जा रहे हमलों की घटनाओं पर राज्य के पुलिस महानिदेशक जवाब दें। विधायक ईटेला राजेंद्र ने यूट्यूब चैनल के संचालकों पर मामले दर्ज किए जाने तथा उनके खिलाफ की जा रही कार्रवाइयों को काफ़ी शर्मनाक बताते हुए उनकी भर्त्सना की। ईटेला राजेंद्र सोमाजीगुड़ा प्रेस क्लब में आयोजित तेलंगाना पत्रकार अध्ययन मंच के तत्वावधान में उपस्थित हुए। उन्होंने कार्यक्रम को संबोधित करते हुए कहा कि प्रजातंत्र में पत्रकारों की भूमिका महत्वपूर्ण है। ईटेला राजेंद्र ने कहा कि 4th स्टेट कहे जाने वाले मीडिया संविधान की रक्षा एवं लोकतंत्र की रक्षा का मुख्य हथियार है। మీడియా పత్రికలు ఉన్నాయి, అందిన కాడికి అన్నీ కొనుక్కున్నారు వాళ్ళు. నాకు తెలిసి పార్టీకి ఒక పత్రిక చూసినాం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒక పత్రిక కొమ్ము కలిసి చూసినాం. కానీ మెజార్టీ పత్రికలు వాళ్ళ చేతిలో ఉండమని ఎప్పుడు చూడలే. మెజార్టీ టీవీలు వాళ్ళ చేతిలో ఎప్పుడు చూడలే. తనకు నచ్చని వ్యక్తులపైన ఎట్లా క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషి నిలబెట్టే ప్రయత్నం చేసి మనం చూసినాం. వీళ్ళు ఇలా ఏ యూట్యూబ్ ఛానళ్ళగా లేదా సోషల్ మీడియాలో మీరు ఇట్లా పెడుతున్నారు, దానివల్ల ఇతరుల ఆత్మగౌరవ భంగం కలుగుతుంది, ఇతరుల హక్కులను హరిస్తున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళు చేసే పని ఇవాళ నేనే ఉన్నా, నా మీద ఒక 2 టీవీ ఛానళ్ళు, 3 టీవీ ఛానళ్ళు, నాకు తెలిసి 3-4 టీవీ ఛానళ్ళు రోజు అదే పనిగా ఒక 10 రోజుల పాటు నన్ను చూపించినాయి. 100 కోట్ల ఎకరాల భూమిని హామ్ ఫట్వాన్ని మింగినట్టు చూపించినాయి. भारतीय जनता पार्टी अन्य पिछड़ा वर्ग मोर्चे के अध्यक्ष डॉक्टर लक्ष्मण ने कहा कि मुख्यमंत्री केसीआर के 7 वर्षीय शासनकाल में यहां एक भी डीएससी या ग्रुप 1 की अधिसूचना जारी न करना बहुत ही दुखद बात है। भाजपा नेता डॉक्टर लक्ष्मण ने कहा कि राज्य में बेरोजगारों के साथ मुख्यमंत्री केसीआर धोखा कर रहे हैं। उन्होंने बताया कि बिस्वाल कमेटी द्वारा दी गई रिक्त पदों की जानकारी सहित अन्य विवरणों को सरकार द्वारा सार्वजनिक न किया जाना, साथ ही सरकार द्वारा भर्तियां आरंभ न करना बहुत ही शर्म की बात है। लक्ष्मण ने सरकार से मांग की कि सरकार तत्काल रिक्त पदों के भर्तियों की अधिसूचना जारी करें। టీచర్లు, ఉద్యోగులు, వేలాది కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఎన్ని నిర్బంధాలు పెట్టినా
ఎన్ని రకాలైనటువంటి వేధింపులకు గురి చేసిన బీజేపీ కార్యకర్తలు నాయకుల మీద న్యాయపరంగా ఆ కేసులను అరెస్టులను ఎదుర్కొంటూనే రాజకీయ పోరాటం మాత్రము ఈ 317 జీవో సవరణ చేసే వరకు కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. 2014లో తెలంగాణ ఏర్పాటుతో సుఖాంతమైందని చెప్పి భావిస్తే ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖపు ఆలోచన వల్ల ఈ 317 జీవోతో మళ్ళీ 1969 పరిస్థితులను ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు సైతం కూడా శ్రీకృష్ణ కమిటీ వేసి అందరి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకొని ఏ రకంగా ఆ రోజు ఒక స్పష్టమైనటువంటి ఆలోచనకు వచ్చే విధంగా కమిటీ యొక్క సలహాలు కూడా ఆ రోజు పరిగణలోకి తీసుకుంటే, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల యువతకు సంబంధించిన అంశం మీద ఎవరికి కూడా అభిప్రాయాలు తీసుకోకుండా, చర్చించకుండా ఏకపక్షంగా ఇవాళ జీవో 317 జారీ చేసి దాని పరిణామాలు, పర్యవసనాల మీద కనీస అవగాహన లేకుండా అధికారులు ఇచ్చినటువంటి వారు సలహాల మేరకు ఈరోజు కొన్ని వేల కుటుంబాలు ఇవాళ వారు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆగమవుతున్న విషయాన్ని మనం टीआरएस के विधायक जीवन रेड्डी ने आरोप लगाया कि भारतीय जनता पार्टी सौदेबाजी, भिखारियों की पार्टी में परिवर्तित हो गई है। उन्होंने मध्य प्रदेश में हुए भ्रष्टाचार एवं धांधलियों का उल्लेख किया है। टीआरएस पार्टी के विधायक जीवन रेड्डी ने बताया कि तेलंगाना राज्य में जारी कल्याण लक्ष्मी, शादी मुबारक जैसी कल्याणकारी योजनाएं देश भर में कहीं पर भी नहीं है। जीवन रेड्डी ने सवाल किया कि शिवराज सिंह के शासनकाल में उनके मध्य प्रदेश में केसीआर द्वारा अमल किए जा रहे जैसी कोई कल्याणकारी योजनाएं थी क्या, यह बताएं। उन्होंने बताया कि देश में अब तक किसी भी प्रधानमंत्री को ऐसा विरोध का सामना नहीं करना पड़ा जो नरेंद्र मोदी को पंजाब में करना पड़ा है। उन्होंने इस कार्रवाई को एक शर्मनाक घटना बताया। వాళ్ళు జూటాగాళ్ళు, బీజేపీ అంటే బేరగాళ్ళు జూటాల పార్టీగా మారింది. వారికి అవినీతి, ద్వంద్వ నీతి, దమన నీతి తెలుసు కానీ రాజనీతి తెలియదని చెప్పి బీజేపీలకు రాజనీతి తెలియని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న మళ్ళా అదే బుడ్రఖాన్ రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని, రోత స్క్రిప్ట్, కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటర్ అంతా ఒక్కొల్లే. కానీ బుడ్రఖాన్ల మాదిరిగా డబ్బింగ్ ఆర్టిస్టులు మారుతూ ఉన్నారు. డబ్బింగ్ ఆర్టిస్టులు మారే కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటర్ ఒకే ఒక్కడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆ డర్టీ పిక్చర్ను ఇక్కడ తెలంగాణ సెమినార్ ఎప్పటికప్పటికి స్క్రీన్ చేస్తుంది. స్వయంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాటి ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పి ఇక్కడ ప్రజలకు కానీ, మా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఆయన పాలన మంచిగా ఉండేదని చెప్పారు. కానీ ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ కాదు. నిన్న తెలంగాణ వచ్చి ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి పైన శివరాజ్ చోర్గా మారిండు. బడా చోర్ మాటలు మాట్లాడిండు ఒక ముఖ్యమంత్రి ఉండి. ఎందుకంటే ఆయన అంటే మంచి అభిప్రాయం ఉండే. స్వయంగా గతంలో ఆయననే ముఖ్యమంత్రి గారిని మా మీడియా మిత్రులు చూడాలి. पालवंजा क्षेत्र सहायक पुलिस अधीक्षक रोहित राज ने बताया कि वन्नमा राघव ने रामकृष्णा को डराने धमकाने की बात स्वीकार की है। उन्होंने बताया उपलब्ध प्रमाणों को सीज कर उन्हें न्यायालय को सौंप दिया गया है। पालवंचा के सहायक पुलिस अधीक्षक रोहित राज ने बताया कि राघव पर कुल 12 मामले दर्ज हैं। पूर्व में दर्ज हुए मामलों पर भी जांच की जा रही है। उन्होंने बताया कि कल रात ही वनमा राघव तथा उसके मुख्य सहचर सहित गिरीश तथा कार चालक को हिरासत में ले लिया गया है। पुलिस ने इस संबंध में 10 घंटों तक पूछताछ की है। सहायक पुलिस अधीक्षक रोहित राज ने बताया कि राघव पर दर्ज हुए मामलों तथा उस पर लगे आरोपों की बड़ी लंबी पूछताछ की गई है। न्यायालय में पेश करने के पश्चात आगे की कार्रवाई की जाएगी। డబ్బులే కాకుండా తన భార్యను కూడా ఆశించాడని ఎవరైతే డిసీజ్డ్ రామకృష్ణ ఉన్నారో ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం జరిగిందండి. ఇందులో భాగంగానే వనమ రాఘవేంద్రతో పాటు గిరీష్ మరియు మురళి అనే వ్యక్తులను కూడా మేము కస్టడీలోకి తీసుకున్నామండి.
తనపై ఇదివరకు నమోదైన కేసులు అండ్ మాకు అతని మీద వచ్చిన కంప్లైంట్స్ మీద అతని మీద సీరియస్గా క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాము. ఇప్పటివరకు అయితే అతని ఈ కేసుతో పాటు 12 కేసులలో ఉన్నాడండి. సార్, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణం వనమా రాఘవేంద్ర ఆరోపణలు వచ్చాయి కదా, మీ విచారణలో ఆయన అంగీకరించాడా సార్? అవునండి, అంగీకరించాడండి. ప్రతి కేసు అతని మీద రిజిస్టర్ అయిన కేసులు మరియు అతని పైన వచ్చిన ఆరోపణల మీద డెఫినెట్లీ वी गॉट वेरी क्रूशियल इन्फॉर्मेशन अंडी. आंध्र प्रदेश के विजयवाड़ा में एक गंभीर त्रासदी की घटना घटी है। यहाँ कर्ज के बोझ को बर्दाश्त न कर एक परिवार के 4 लोगों ने आत्महत्या कर ली। विजयवाड़ा पुलिस ने बताया कि तेलंगाना के निजामाबाद से संबद्ध पप्पुला सुरेश परिवार विजयवाड़ा कनकदुर्ग माता के दर्शनार्थ यहाँ आया था। उन्होंने नगर के वन टाउन में स्थित कन्यका परमेश्वरी सत्रम में पप्पुला अखिल के नाम पर एक कमरा भाड़े पर लिया। पुलिस ने बताया कि आज अलग सुबह 2:30 बजे के आसपास इस परिवार ने अपने परिजनों को मैसेज किया कि वे कर्ज की तकलीफ़ों से तंग आकर आत्महत्या कर लिए हैं। संदेश प्राप्त किए व्यक्ति ने तत्काल सत्रम के संचालकों से संपर्क कर उनसे संबंध में पूछताछ की। जब सत्रम के कर्मचारी व संचालक सुरेश के कमरे के पास गए तब तक उस परिवार के मां तथा बेटे की मौत हो चुकी थी। पुलिस मामला दर्ज कर आगे की जांच कर रही है। వ్యాపారంలో నష్టాలు వచ్చినాయి, దానివల్ల చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు బంధువులు వచ్చాక ఇంట్రెస్ట్లో మిగతా విషయం తెలుస్తుంది. ఇప్పుడు సత్రం ఎంతమంది ఉన్నారు, నదిలో ఎంతమంది? ఇద్దరు ఇక్కడ రూమ్లో, ఇద్దరు మదరు సన్ను ఇద్దరు సూసైడ్ చేసుకుని ఇక్కడ ఉన్నారు. అక్కడ ఫాదరు ఇంకో సన్ను ఇద్దరు. ఆత్మహత్య కారణాలు ఏమన్నా? ఆత్మహత్య కారణాలు ఆర్థిక ఇబ్బందులు అనేది వాళ్ళ బంధువులు చెప్తున్న సమాచారం. వాళ్ళు వచ్చాక ఇంకా ఎందుకు ఏంటి ఎంత అప్పులు ఏంటి అనేది తెలుస్తుంది. कोरोना वायरस के नए वेरिएंट ओमिक्रॉन से संक्रमण की गंभीरता काफ़ी कम होने की कई वैज्ञानिकों ने पुष्टि की है। भारतीय मूल के शोधकर्ता रविंद्र गुप्ता ने बताया कि यह ऐसा हो तो भविष्य आने वाले वेरिएंट से खतरा नहीं रहेगा, ऐसी उम्मीद नहीं लगानी चाहिए। उन्होंने स्पष्ट करते हुए बताया कि वायरस परिणाम क्रम अनुसार हुई गलतियों के कारण भी ओमिक्रॉन हल्के वायरस के रूप में है। भारतीय मूल के शोधकर्ता ने बताया कि भविष्य में आने वाले वेरिएंटों और भी घातक और खतरनाक होने के संकेत दिखाई पड़ रहे हैं। वर्तमान समय में रविंद्र गुप्ता ब्रिटेन के कैम्ब्रिज विश्वविद्यालय में प्रोफेसर के रूप में कार्य कर रहे हैं। उन्होंने हाल ही में ओमिक्रॉन पर शोध और अनुसंधान किए हैं। उन्होंने बताया कि ओमिक्रॉन फेफड़ों के कोशिकाओं में काफ़ी कम संक्रमण पहुंचा रहा है। इस बात का उन्होंने पता लगाया है। उन्होंने बताया कि इस समय ओमिक्रॉन से आंशिक स्तर पर ही संक्रमण हो रहा है। उन्होंने कहा कि इस मौके का सदुपयोग कर टीके की रफ्तार को और तेज करना चाहिए। इस बात का सुझाव रविंद्र गुप्ता ने विश्व देशों को भी दिया है। उन्होंने बताया कि भविष्य में आने वाले अन्य संक्रमण, अन्य वायरस ओमिक्रॉन के ज़्यादा खतरनाक हो सकते हैं।